గత 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో ఉన్న మార్పుల కారణంగా తిరుపతి, తిరుమలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సో, ఇవాళ తిరుపతిలోనూ భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసినా కూడా రోడ్లపైన మొత్తం వాటర్ అంతా కూడా జలమయమైందని మనం చెప్పుకోవచ్చు. భారీ ఈదురుగాలు భారీగా ఈ రకంగా వర్షం కురిసిన కారణంగా చాలామంది ఇబ్బందులు పడ్డారు. మరోవైపు తిరుమలలోనూ కూడా ఎడతెరిపి లేనట్టు వర్షం కురిసిన కారణంగా ఆలయం పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండిపోవడం జరిగింది. మరోవైపు అఖిలాండం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా భక్తులు వర్షంలో తడుస్తూనే చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. సో, వాతావరణంలో ఉన్న మార్పుల కారణంగా మరో 2-3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. తిరుపతి, తిరుమలకు వచ్చేటటువంటి యాత్రికులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు చాలా జాగ్రత్తగా ఉండాలనేది అధికార యంత్రాంగం చెబుతుంది. తిరుమలకి వెళ్ళేటటువంటి ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి తిరుమలకి వెళ్ళి వాళ్ళ స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం అవ్వాలని చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున బండరాలు, చెట్లు విరిగిపడే అవకాశం అయితే ఉంటుంది. సో, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా అలాంటి ప్రభావమే కొనసాగుతుంది. చాలా ప్రాంతాల్లో చెట్లు విరగడం, అదేవిధంగానే భారీ వర్షాల కారణంగా కాస్త ప్రజలు మాత్రం అవసరం పడుతున్న నుంచి కూడా అల్లాడిపోయినటువంటి తిరుపతి, తిరుమల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కాస్త ఈ వర్షం ఉపశమనం కలిగించిందని మనం చెప్పొచ్చు.